ఇంకో 1 మంత్‌లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఒడిశా ఆర్ఐ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఇంట్లోన ఈ పనులు పిల్లలతోని మనకి భోజనం చేయడానికి టైం లేదు. నేను ఏమని ఆలోచించి అప్లికేషన్స్ చేస్తున్నానో నాకైతే తెలీదు. కానీ ఒక జాబ్ చేయాలి. ఒక మంచి జాబ్ చేయాలని ఒక ఆశ అంతేని. దానికోసమని ప్రిపేర్ అవుతున్నాను. ఈ 1 మంత్ ఎలాగైనా చదవాలని మార్నింగ్ షెడ్యూల్ కొంచెం మార్చాను. పొద్దున్న తొందరగా లేసి, స్నానం చేసి మా ఒరిస్సాలో ఏంటంటే టిఫిన్ ఉన్నా లేకపోయినా మాకు వేడి అన్నం ఉండాలి. సో టిఫిను వేడి అన్నం 2 కలుపుకొని తింటారు. వీళ్ళ కోసమని పునుగులు చేశాను. ఫస్ట్ ఒక ట్రిప్ అయిపోయింది. హస్బెండ్‌కి, పెద్ద అబ్బాయికి ఇచ్చాను. ఇదిగో వచ్చాడు కదా పిడుగు తన కోసమని తయారు చేస్తున్నాను. ఆల్రెడీ ఒకరు తినేసాడు. మళ్ళీ రెండో దాని కోసం వచ్చాడు. చెప్పిన మాట అస్సలు వినడు. మామూలు టార్చర్ కాదు నాకు. తను తినేసిన తర్వాత తనకు వేడి అన్నం తినిపిద్దాం అనుకో ఆ వేడి అన్నం తినిపించేసి ఆ గ్యాప్‌లో కూడా వాడు ఆ పునుగులు వదులుకుంటున్నాడు. పిల్లలకి ఫటాఫట్ ఫుడ్ పెట్టేసి మధ్యాహ్నం వంట ఇప్పుడే చేసేసుకుంటే చదవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనుకొని నేను బాబుకి తినిపించిన తర్వాత వెంటనే వంటలో దూరిపోయానండి. మరి నాకు టైం మేనేజ్ చేయాలంటే ఇదే కరెక్ట్ నాకు. గబగబా వంట చేసేసాను. పొద్దున్న వేడి నీళ్ళు తాగిన తర్వాత నేను ఉసిరికాయ తింటాను కదా, ఆ ఉసిరికాయ మర్చిపోయాను ఈరోజు తినడం. ఈ వంట చేస్తున్నప్పుడు సడన్గా గుర్తొస్తే ఈ గ్యాప్లో ఉసిరికాయ కూడా తీసేసుకున్నాను. వంట అయిపోయింది. చదువుకోవడానికి కూర్చున్నాను. ప్లీజ్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి అందరూ.